ప్రియమైన దేవుడి బిడ్డలారా, నా ఆధ్యాత్మిక కుటుంబ సభ్యులారా, ఈరోజు మనందరికీ మన కుటుంబాలకి కన్నతల్లి అయిన కథోలిక శ్రీ సభ చర్చ్కే ఒక గొప్ప సంరక్షకుడిగా, ఒక గొప్ప భర్తగా, అదేవిధంగా కార్మికుడిగా ఎవరు కనబడుతున్నారు అంటే పునీత జోజప్ప గారు. ఎందుకంటే పరిశుద్ధమైన గ్రంథంలో నీతిమంతుడు అని చెప్పిన తర్వాత ఆ దేవాతి దేవుణ్ణి అంటే యేసుప్రభుల వారిని, ఇమ్మానుయేలు దేవుణ్ణి ఏ రక్త సంబంధము లేకుండా పోషించిన ఒక గొప్ప వ్యక్తి. ఈ లోకములో రక్త సంబంధం ఉన్నప్పటికీ పట్టించుకోని తల్లిదండ్రులు ఎంతో మంది, కష్టించి పనిచేయాలని ఆలోచన ఉన్నప్పటికీ నాకెందుకులే అని ఆలోచించే తండ్రులు లేకపోలేరు. కానీ మరియ తల్లితో సంబంధం లేదు, మరియ తల్లికి పుట్టిన యేసయ్యతో సంబంధం లేదు, కానీ బ్రతికాడు. ఒక బిడ్డ కోసం బ్రతికాడు, ఒక తల్లిని కాపాడడం కోసం బ్రతికాడు. ఎలా అంటే ఇదిగో దేవుడి యొక్క రక్షణ ప్రణాళికలో మరియ తల్లి ముఖ్యమైన పాత్ర. తన పాత్రకి అనుగుణంగా తన యొక్క జీవితాంతము తనని రక్షిస్తూ ఉన్న ఒక గొప్ప వ్యక్తి, ఒక గొప్ప భర్త, ఒక గొప్ప కుటుంబానికి సంరక్షకుడిగా పునీత జోజప్ప గారు కనబడుతున్నాడు. కాబట్టి పునీత జోజప్ప గారిని చూసి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు అనే టైటిల్ మాత్రమే ఇచ్చింది. కలలో కనబడితే ఎవరైనా భార్యని అంగీకరిస్తారా? ఇది కల కదా అని అనుకుంటారు. కానీ జోజప్ప గారు స్వీకరించారు. అందుకే నీతిమంతుడై ఉన్నాడు. మనందరి కుటుంబాలకి కూడా ఈరోజు కార్మికుడైన, కష్టజీవి అయిన పునీత జోజప్ప గారి మధ్యవర్తిత్వ ప్రార్థన ద్వారా మన భర్తలు, మన తండ్రి, మన మామయ్యలు వారందరికీ కూడా దేవుడి యొక్క కృపానుగ్రహము చొప్పున శక్తిని, బలాన్ని, జ్ఞానాన్ని ఆ దేవాతి దేవుడు ఇచ్చునుగాక. ఆమేన్. హల్లెలూయా. నజరేయుడగు యేసు నామములో ప్రతి భర్త కూడా బాధ్యత కలిగిన వ్యక్తిగా మారునుగాక. ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యు ఆల్.